టమాటా కెచప్ ఎలా చేయాలో చూపించమన్నారు కదా. ఇంట్లోనే హెల్తీగా సూపర్ టేస్టీగా టమాటా కెచప్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడైతే ఈ వీడియోలో చూసేద్దాం. టమాటో కెచప్ చేయడానికి టమాటోలను నేను 1 కేజీ వరకు తీసుకున్నాను. వీటిని నీట్గా వాష్ చేసి తొడిమెలు తీసేసి ఇలా ఒక 4 ముక్కల్లా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని చిన్న అల్లం ముక్క, ఒక 3-4 రెబ్బలు వెల్లుల్లి, అలాగే చిన్న ఉల్లిపాయ ముక్క, ఎక్కువ అవసరం లేదండి, చిన్న వేసి వీటిని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత ఈ టమాటో గుజ్జుని ఏదైనా స్టైనర్లో కానీ క్లాత్లో కానీ వేసి మొత్తం గింజలు ఏవీ లేకుండా ఇలా మనం ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే గింజలు తొక్కలు ఉంటే మనకి టమాటో కెచప్ అనేది స్మూత్గా ఉండాలి కదా, అడ్డుకుంటుంది కాబట్టి మొత్తం అవన్నీ తీసేసి తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక 5 నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే ఇలా మనకి పొంగులు వచ్చి ఉడకడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ స్టేజ్లో 100 నుంచి 150 గ్రాముల పంచదార అయితే పడుతుందండి. ఇది వేసిన ఒక 10 నిమిషాల తర్వాత మనం ఇందులో కొంచెం వెనిగర్, ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నేను దాల్చిన చెక్కను వేసాను కదా, అది కూడా తీసేస్తున్నాను. కొద్దిసేపు ఇలా కలుపుతుంటే ఇలా సాస్ అనేది రెడీ అయిపోతుంది. మనం ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన 5 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, చక్కగా సాస్ ఎంత బాగా కుదిరిందో. ఇలా నేను ప్లేట్లో వేసి వాడుస్తుంటే సైడ్ ఎలాంటి నీరు లాగా డ్రాప్ లాగా కారడం గట్ట అవ్వలేదు కదా. అలాంటప్పుడు మనకు పర్ఫెక్ట్గా సాస్ రెడీ అయిపోయినట్టే. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా, ఫుడ్ కలర్స్ లేకుండా హ్యాపీగా హెల్తీగా టమాటా కెచప్ ఇంట్లోనే చేసుకోవచ్చు. టమాటా కెచప్ అనే కాదండి, చాలా ఐటమ్స్ మనం ఇంట్లోనే చేసుకోండి. మంచి మంచి రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. మీ పిల్లలు అయితే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి.